ఇంటికి ఇంటి నెంబర్ కేటాయింపు మరియు ట్యాక్స్ సవరణ గురించి ఆన్లైన్లో అప్లై చేసుకుని ఫీజు చెల్లించినా కూడా ఇంకా ఇంటి నెంబర్ కేటాయించకపోవడంతో నరసింహారెడ్డి అనే జీహెచ్ఎంసీ విశ్రాంత ఉద్యోగి ఆర్టీడీ ఏఎంసీ ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయంలో సంబంధించిన ఉద్యోగి విజయ్ భార్గవ్ కృష్ణను సంప్రదించగా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఫీజులు చెల్లించానని చెప్పినా కూడా వినకుండా నాకు 10,000 రూపాయల లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం జరిగింది. ఇక నేను కూడా జీహెచ్ఎంసీ ఆర్టీడీ ఉద్యోగం చెప్పినా కూడా ససేమీ రానడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో సదరు ఉద్యోగి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి, నరసింహారెడ్డి గారు అని చెప్పేసి. ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక 133 స్క్వేర్ యార్డ్స్లో, ఇక్కడ కర్మాన్ గడ్ దగ్గర ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి, అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఈ యొక్క నరసింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసీ ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకుంటే 67,000 రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి 3.5 yearsకి కట్టమని చెప్పేసి వాళ్ళంటే ఆ డబ్బులు కూడా కట్టేశాడు. కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబరు ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దాని కూడా వచ్చిందని చెప్పేసి ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఆయన కలిస్తే 10,000 రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది, లేకపోతే మీరు కాదు అని చెప్పేసి 10,000 రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఎందుకు కట్టడమో, ఆల్రెడీ 67,000 రూపాయల చిల్లర ఏదైతే దీనికి ఉందో అది కట్టేసినాం కదా, మరి ఇది లంచం కింద డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేదని. మరోవర్ ఏంటంటే ఆ యొక్క నరసింహారెడ్డి గారు అనేది ఎవరన్నారో ఆయన ఇంతకుముందు ఏఎంసీగా పనిచేశాడు జిహెచ్ఎంసీలో, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా. నాకు కూడా అట్లనే చేస్తున్నారు, అది తప్పు కదా అది అని చెప్పి అంటే లేదు ఇది కంపల్సరీ 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇస్తే అది నమోదు చేసుకొని ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. భార్గవ్ గారిని మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం. ఆ 10,000 రూపీస్ కూడా రికవరీ అయ్యింది. సో ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో ఆయన ఒక్కడే ఉన్నారు సార్, ఇంకెవరు ఉన్నారా? ప్రస్తుతము ఇప్పుడున్న దీని ప్రకారం అతను ఒకడే ఉన్నాడు. ఇంకా విచారణ అయితే చేస్తున్నామని, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా చూస్తాము, ఉంటే తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటాం.